అమెరికాలో ఏంటి అంత స్పెషల్? ఎందుకు అమెరికా పిచ్చి పట్టినట్టు వెళ్తున్నారు? అమెరికా వెళ్ళలేకపోయాం, సరే ఓకే. నెక్స్ట్ ఏంటి? యూకే. ఓకేలే, కాంప్రమైజ్, యూకే అయినా వెళ్ళిపోదాం. ఈ రెండు కాదు, ఇంకేమైనా ఉన్నాయా? ఆస్ట్రేలియా బాగుంటుందట. ఆస్ట్రేలియా లేదు, అమెరికా వెళ్ళడానికి ఇంకేదో దారి ఉంది. ఏం దారి ఉంది? ఓపెన్ చేద్దాం. ఫస్ట్ కెనడా వెళ్దాం. కెనడా వెళ్ళి అక్కడి నుంచి అమెరికా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఏదో ఒక ప్లేస్లో అబ్రాడ్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఎందుకు అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియా రావడానికి ఇష్టపడట్లేదు? అమెరికా ఒకటే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఈ 4 కంట్రీస్లో స్పెసిఫిక్గా చూసుకుంటే ఎందుకు ఇష్టపడతారు? వెనక్కి రావడానికి ఎందుకు ఇష్టపడరు? ఇండియా రావడానికి అక్కడే ఎందుకు సెటిల్ అయిపోతున్నారు? ఇది ఇవాళ మనం మాట్లాడుకుందాము. పాజిటివ్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. నెగిటివ్స్ అంటే ఇక్కడ ఉండే నెగిటివ్స్ ఏంటి, ఇండియాకు ఉండే మన అడ్వాంటేజెస్ ఏంటి, ఇండియా కొంతమంది ఇప్పుడు స్లోగా ఇండియాకి వెళ్ళడం మొదలుపెట్టారు, ఎందుకు వెళ్తున్నారు, ఆ అడ్వాంటేజెస్ ఏంటి, ఇక్కడ ఉన్న నెగిటివ్స్ అడ్వాంటేజెస్ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇవాళ మాత్రం ఈ ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోవడానికి పాజిటివ్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు తెలియదు ఏముంది, డాలర్ వాల్యూ, పౌండ్ వాల్యూ, డాలర్ వాల్యూ. మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, పౌండ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 106 రూపాయలు ఉంది ఇప్పుడు. అంటే ఇక్కడ మనం 10 పౌండ్లు సంపాదించామంటే దగ్గర ఒక 1000 రూపాయలు సంపాదించడం అనమాట ఇండియాలో. సో అదే యూఎస్ చూసుకోండి, యూఎస్ కూడా అంతే. మీకు దాదాపు 85 రూపీస్, ఒకప్పుడు 30-40 ఉండే డాలర్ ఇవాళ రోజున 85 దాకా 82 దాకా చేరింది. సో ఆ వాల్యూ అనేది నెంబర్ 1. అంటే మనము ఒక మంత్ అంతా కష్టపడి ఒక పెట్రోల్ బంక్లోనే పనిచేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ అవర్ వచ్చేసి మీకు ఒక 15 పౌండ్స్ నుంచి 20 పౌండ్, $15 నుంచి $20 వరకు వస్తాయి. నేషనల్ మినిమం వేజెస్ అనేది ఉంటుంది అనమాట. ఆ వేజెస్ ప్రకారం మీరు కనుక చూసుకున్నట్టుంటే మీకు అట్లీస్ట్ ఒక 20 అవర్స్, 30 అవర్స్, 50 అవర్స్ పనిచేశారనుకోండి, ఎటు పోయి ఎటు వచ్చినా కానీ మీకు ఒక 1.5 lakh మినిమమ్ మీరు అక్కడ సంపాదించగలుగుతారు. అదే 1.5 lakh మనం ఇండియాలో సంపాదించాలంటే పాసిబిలిటీ అవుతుందా? ఐటీ జాబ్ చేస్తే తప్ప పాసిబిలిటీ కాదు. సో బ్యాచిలర్స్కి ఈ 1.5 lakhలో ఏంటంటే నలుగురితో కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి షేరింగ్లో డబ్బులు ఒక 50,000 ఈజీగా మిగులుతాయి పర్ మంత్. అదే ఐటీ జాబ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ మిగులుతాయి అన్నమాట. సో ఏ రకంగా చూసుకున్నా కానీ డబ్బులు సంపాదించడానికి ఎక్కువ ఆప్షన్ ఉంది. మనకి ఇండియాలో డబ్బులు అంత సంపాదించే ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి స్కూల్స్ అనేవి ఫ్రీ. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే స్కూల్స్ ఫ్రీ అనుకుంటారు. ఇంటర్ వరకు స్కూల్స్ ఫ్రీ. ఆ తర్వాత మీకు ఎప్పుడైతే మీరు డిగ్రీకి వెళ్తారో వాచిపోద్ది. అంటే ఇక్కడ ఇచ్చిన ఫ్రీ అంతా అక్కడ లాక్కుంటారు, అంతంత ఉంటాయి ఫీజులు. ఇంటర్ వరకు ఫ్రీ అన్నమాట. ఎడ్యుకేషన్ ఫ్రీ, స్కూల్ మీల్స్ ఫ్రీ, కొన్ని చోట్ల పికప్లు డ్రాప్లు ఫ్రీ. సో కానీ మనం వీటికి సంబంధించిన ట్యాక్స్లు ఇండైరెక్ట్గా కడుతూ ఉంటాం. ఇండియాలో అన్ని ట్యాక్స్లు కట్టాం మనం. కాబట్టి ఈ ట్యాక్స్లోంచి కొంత ఇప్పుడు లోకల్ మున్సిపాలిటీకి మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్, సో ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో వచ్చేసి 25,000 రఫ్లీ అవుతుంది పర్ మంత్. దాంట్లోంచే వాళ్ళు స్కూల్కి మనీ అలొకేట్ చేస్తారనమాట. మనం ఏమనుకుంటామంటే స్కూల్స్ ఫ్రీ అనుకుంటాం, కానీ ఈ పక్క లాక్కుని ఆ పక్కన ఇస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనము ఎలా చూసుకున్నా కానీ స్కూల్స్ ఫ్రీ అనమాట. ఇంగ్లీష్ మాట్లాడతారు, కొంచెం పాష్ కల్చర్ ఉంటుంది. సో అదొకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద లెవెల్ ఆఫ్ ఎ పర్సన్. అంటే మీకు ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. రోడ్లు ఊడ్చేవాడైనా సరే, లేకపోతే క్లీనర్ అయినా సరే, మన ఇంటికి వచ్చి ఏదైనా పని చేసే వాళ్ళైనా సరే, అందరిది ఒకటే లైఫ్ స్టైల్ ఇక్కడ. సో వాడిని సార్ అనము. మనం ఇండియాలో బేసిక్గా ఏంటంటే పని అమ్మాయిలు కానీ పని వాళ్ళు కానీ ఎవరన్నా వస్తున్నప్పుడు ఏంటంటే మన ఓనర్లా అక్కడ నిలబడి పని వాళ్ళతో పని చేపిస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఫారెన్లో ఏంటంటే అందరూ సమానమే. వాడు కూడా మనం కనపడగానే మార్నింగ్ అంటాడు, మనం కూడా పొద్దున్నే మార్నింగ్ అంటాం అనమాట. అంటే ఆ ఈక్వాలిటీ అనేది ఉంటుంది. ఉన్నోడు లేనోడు అనేది అసలు ఎక్కడా ఉండదు. 120% ఎక్కడా ఉండదు.
ఈ మామూలు వేరే మా కంట్రీ వాళ్ళు మీ కంట్రీ వాళ్ళు ఇలాంటివి ఏమన్నా ఉంటే కానీ, బట్ ప్రతి వాడు కూడా సేమ్ లెవెల్ ఆఫ్, ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్లో పనిచేసినా, ఆఫీస్లో పనిచేసినా నేషనల్ మినిమం వేజెస్ ఎంతైతే ఉంటాయో అంతే ఇవ్వాలి. మీరు ఎక్కడ పనిచేసినా ఒక్కటే శాలరీ త్రూ అవుట్ ద నేషన్. ఎక్కడ పనిచేసినా కానీ గంటకి ఇంత ఇవ్వాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ పేమెంట్ కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే పెట్రోల్ బంక్లో పనిచేసేవాడికి 10,000, 15,000, 5,000 స్టార్టింగ్ జాయిన్ అయిన వాడికి 5-6,000 ఇస్తారేమో, వాడికి వర్క్ రాదు కాబట్టి. అలాగా మేనేజర్కి వచ్చేటప్పటికి 15,000, ఇంకా కొంచెం లెవెల్కి వెళ్తే 20-25,000. అంటే ఈ డిఫరెన్స్లు అనేవి ఉంటాయి, శాలరీ డిఫరెన్స్లు. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటి డిఫరెన్స్లు ఉండవు. ఇప్పుడు లో లెవెల్లో పనిచేసే వాళ్ళందరికీ ఒకటి ఉంటుంది, కానీ ఇప్పుడు స్టోర్ మేనేజర్కి కొంచెం ఆబ్వియస్లీ శాలరీ ఎక్కువ ఉంటుంది, ఆ డిఫరెన్స్ వేరే. బట్ ఇక్కడ మనుషుల తరంగా మాత్రం డిఫరెన్స్ అనేది ఉండదు. కింద పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే సేమ్ శాలరీలోనే ఉంటారు, అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ అందరినీ సారాన్ని పిలవటము, భయపడటము, లేకపోతే ఇలాంటివి ఏమి ఉండవు. అందరినీ పేరు పెట్టి పిలుస్తాం. అది బాస్ అయినా, ఇప్పుడు నా ముందు కూర్చుని మా బాస్ పనిచేసాను అనుకో, పోగానే మార్నింగ్ అంటాం, 4 అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాం అనుకో, సీ టుమారో అంటాం, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాం. అంటే మన దగ్గర ఇండియాలో ఏంటంటే వెళ్ళిపోతున్నా, ఇంకా బాస్ పోలేదు కదా మనం వెళ్ళిపోతే ఏమో ఉంటుంది అని ఇట్లా చూసుకుంటా ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడా అన్న కొంచెం ఇది ఉంటుంది. ఇక్కడ అట్లా ఏముండదు. మీకు చివరికి multi-billion కంపెనీ ఎలాన్ మస్క్ ఎదురుగా వచ్చినా గుడ్ నైట్ మైట్, సీ టుమారో అని చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట. ఆ వర్కింగ్ కల్చర్ అనేది ఉంటుంది ఇక్కడ. మీకు క్లీన్ ఎయిర్ అనేది ఎక్కువ దొరుకుతుంది ఫారెన్లో. ఎందుకు అంటే బేసిక్గా రూల్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు కార్లు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఒక బస్సు కానీ లారీ కానీ పోతుంటే దాని నుంచి పొగ ఇట్లా గుప్పన కొడుతుంది అనమాట. మన దగ్గర కూడా రూల్స్ ఉన్నాయి, కానీ ఎవడు ఫాలో అవ్వడు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మీరు 15 సంవత్సరాల క్రితం కారు నడపకూడదు అంటే నడపకూడదు అంతే. నడపాలి అంటే దానికి ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ కట్టి నడపాలన్నమాట. కొన్ని ఏరియాలు ఉంటాయి, ఆ కొన్ని ఏరియాల్లోకి మీకు 15 సంవత్సరాల క్రితం కారు రానివ్వరు, అలాంటి ఏరియాలు ఉంటాయి. ప్లస్ ఫ్రెష్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మీకు ఎలా ఉంటుంది అంటే హై క్వాలిటీ అనేది వస్తుందన్నమాట. మీకు రోడ్ల మీద ఎక్కడ కూడా వెహికల్స్లోంచి పొగ అనేది కనిపించదు. పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు మెయిన్ రోడ్ మీద నిలబడ్డా సరే మీకు పెట్రోల్ వాసన చాలా తక్కువ వస్తుంటుంది. మన దగ్గర వచ్చినంత పెట్రోల్ వాసన కానీ పొగ కానీ అవే ఇంజన్లు తరతరాలుగా తాతల్ని మోసినాయి, వాళ్ళ పిల్లల్ని మోసినాయి, ఇప్పుడు మనల్ని మోస్తున్నాయి అవే బస్సులు. కానీ ఏంటంటే ఇది అనేది ఉండదు, క్లీన్ ఎయిర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పార్కులు ఉంటాయి, భయంకరమైన పార్కులు. ఎక్కడ చూసినా సరే పార్కులు. మీకు ఆ పార్కులు ప్లేస్లు రూల్స్ ప్రకారం గవర్నమెంట్ అనేది ఈ ఏరియాకి ఒక పార్క్ ఉండాలి పిల్లలు ఆడుకోవటానికి. అది ఎకరం ఉన్నా 2.5 ఎకరాలు ఉన్నా దాని జోడు ఎవరు రాడు, దాన్ని ఎవడు కబ్జా చేయడు, అక్కడ ఎవడు అపార్ట్మెంట్లు కట్టాడు. మీకు ఈ ఏరియాకి ఇన్ని ఇల్లు ఉండాలి అంటే అన్నే ఇల్లు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండడానికి లేదు, పడగొట్టి కట్టడానికి లేదు. సో కంపల్సరీ పార్క్ ఉండాలి అంటే ఉండాలి, చెట్లు ఉండాలి అంటే ఉండాలి, రోడ్డుకి ఇటు 2 వైపుల చెట్లు ఉండాలి అంటే ఉండాలి. సో ఇలాగా క్లీన్ ఎయిర్ అనేది మీకు ప్రొడ్యూస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి, పార్కులు ఎక్కువ ఉంటాయి, పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఉండటానికి ఏంటంటే మన లైఫ్ స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. ఇక ఇంటద్ది వచ్చేసి ఆబ్వియస్లీ ఇంటద్దే మన దగ్గర ఇండియాలో 15,000 ఇంటద్దే కడితే అది ఇల్లు కొనుక్కొని మన ఈఎంఐ కట్టుకోవాలంటే 30,000 అవుద్ది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటద్దే తర్వాత మనం కట్టే ఒక ఇల్లు కొనుక్కుంటే కట్టే లోన్ దాదాపు సిమిలర్గానే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మీకు ఒక $1,000 $1,200 ఇల్లు ఉందనుకోండి, మీరు కొనుక్కుంటే కూడా దానికంటే మహా అయితే ఒక 400-500 ఎక్కువ కడతారేమో. కాబట్టి దానికి సరిపోతుంది అనమాట. సో మెజారిటీ ఏంటంటే ఇక్కడ ఎందుకు సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు అంటే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫే అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీకు యుఎస్లో తిరగడానికి బోలెడు ప్లేస్లు ఉంటాయి, మీకు ఎంత తిరిగినా అయిపోదు అనమాట. మీ ఓపిక మీ డబ్బు ఉంటే ఎంతనా తిరగచ్చు. సో తిరగడానికి బోలెడు ప్లేస్లు ఉంటాయి, టైంపాస్ చేయడానికి బోలెడు ప్లేస్లు ఉంటాయి. ప్లస్ ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫుడ్కి ఇక్కడ బీభత్సమైన హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఎక్కడన్నా పొర్రపాటున ఏదన్నా
రెస్టారెంట్లోనో, బర్గర్ కింగ్లోనో, మెక్డొనాల్డ్స్లో తిన్న తర్వాత కడుపులో తిప్పిందనో ఏదైనా అయిందనో ఎంబటే మీరు సూ చేయొచ్చు, కేసు వేయచ్చు, అవసరమైతే దాన్ని కోర్టుకు లాగా 2-3 మిలియన్ అన్నా లాగచ్చు. కాబట్టి ఏంటంటే కంపల్సరీ మీకు లోపల ఉండే ఎంప్లాయీస్ కానీ ఆ ఫుడ్ 1 డే కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఎంబటే ప్రతి ఫుడ్ మీద ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి ఫుడ్ ఏదైతే మీకు ఇక్కడ తినడానికి దొరికేది ఉంటుందో క్వాలిటీనే ఉంటుంది. మీకు పెస్టిసైడ్స్ ఫుడ్, ఇప్పుడు మన దగ్గర ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే చాలామంది భయపడుతున్నారు. ఇంజెక్షన్ కాయలు అంటారు, లేకపోతే అది స్ప్రే చేసినవి అంటారు. అలాంటివి ఇక్కడ ఉండవు. కంపల్సరీ వాడు క్లీన్ చేసి నీట్గా పెట్టి ఫ్రెష్గా అమ్ముతారు అనమాట. ఒకవేళ అది తినటం వల్ల మనకి ఏదన్నా ఇప్పుడు క్యాలరీస్ అనేవి క్లియర్గా రాస్తారు. ప్రతి చోట మీరు ఒక పర్టికులర్ ఒక ఐటెం కొనుక్కున్నారనుకోండి, హోటల్కి వెళ్ళి ఒక ఫుడ్ తింటే ఆ ఫుడ్కి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఇది తింటే ఇన్ని క్యాలరీస్. ఒక బర్గర్ కొనుక్కుంటే డీటెయిల్డ్గా రాస్తాడు ఆ మెనూలో. మెక్డొనాల్డ్స్ మెనూ చూడండి, మీరు ఓపెన్ చేసి డీటెయిల్డ్గా రాస్తారు. బర్గర్ బన్లో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, ఆ తినే ప్యాటీలో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, చీజ్లో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి. తర్వాత నట్స్ పడవు, ఎలర్జీ ఉంటుంది చాలా మందికి. నట్స్ ఎవరికన్నా పడవు అంటే నట్స్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఫుడ్ తినొద్దు అని కూడా రాస్తారనమాట. అంటే మన ఫుడ్ కూడా అంత క్లారిటీగా క్లీన్గా ఉంటుంది. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఏమన్నా కానీ ఫ్రెష్గా క్లీన్గా ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ రూల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రూల్స్కి భయపడతారు. తేడా వస్తే లైసెన్సే క్లోజ్ అయిపోతుంది. మన దగ్గర అలా ఉన్నాయి రూల్స్. కాకపోతే ఏంటంటే తెలుసు కదా మీకు, మేనేజ్ చేసేస్తారు, ఏదో చేస్తారు, ఏదో అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ హోటల్ మూస్తే రేపు పొద్దున మళ్ళీ అదే హోటల్ తెరుస్తారు. ఇవాళ స్కూల్ మూస్తే వారం రోజుల తర్వాత మళ్ళీ అదే స్కూల్ తెరుస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒకసారి ఎవరన్నా వచ్చి చూసి అక్కడ ఏదన్నా కిచెన్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే ఏమన్నా కొంచెం వాళ్ళ హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం లేదు అని తెలిస్తే మాత్రం కథం కల్లాస్ బంద్ అయిపోయింది, ఫైన్ వేస్తారు, హోటల్ బంద్. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది. మన దగ్గర డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి సమోసాలు గిమోసాలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ బోలెడు ఉన్నాయి కదా, హెల్త్ అండ్ సేఫ్టీ ఉండదు. ఆ బీభత్సంగా అక్కడనే నీళ్లు పోతుంటాయి, అక్కడనే చేతులు కడుక్కుంటుంటారు, అక్కడనే తింటుంటారు అనమాట. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే బేసిక్గా మీకు పాజిటివ్స్ చాలా ఉంటాయి. అందుకని మీకు హెల్త్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి, ఒకళ్ళ ఖర్చు మొత్తం వెళ్ళిపోతే ఇంకొకళ్ళ ఖర్చు మొత్తం మిగిలిపోద్ది. సో అలాంటి పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఫారెన్ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికే ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. నెక్స్ట్ వీడియోలో నెగిటివ్స్ ఏ ఉన్నాయి అంటే ఇప్పటిదాకా మనం పాజిటివ్స్ చెప్పాం కదా, అక్కడ అన్ని నెగిటివ్స్ చెప్పేశారు, ఇక్కడ అన్ని పాజిటివ్స్ చెప్పేశారంటే ఇక్కడ బోలెడ్ నెగిటివ్స్ ఉన్నాయి. సో అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు మన కంట్రీ గ్రేటు, ఈ కంట్రీ బతకడానికి వచ్చాం, బతుకుతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.